ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. చాలా మంది నేనేమి చేయలేకపోతున్నానని బాధపడే వారి కోసం చెప్పుకుందాం. నేను అందరికంటే లేటుగా ఉన్నాను, నేను అందరికంటే ఉన్నతంగా రాలేకపోతున్నా, నాకంటే చాలా మంది ముందెళ్ళిపోతున్నారు అనే వాళ్ళ కోసం చెప్తాను. ఓకేనా? ఒకరోజు అడవిలో ఒక కుందేలును ఒక పిచ్చుక మాట్లాడుకుంటున్నాయి. పిచ్చుక వచ్చి, ఏంటి కుందేలు నువ్వు అంత డల్గా నీరసంగా ఉన్నావంటే, చూడు ఉడత స్పీడ్గా చెట్టు ఎక్కిపోగలదు, కోతి చూడు చెట్టు మించి అటు ఇటు ఉరకలు గంతలు వేయగలదు, నువ్వు చూడు గాలిలో చాలా బాగా ఎగరగలవు, నీకు ఏది కావాలో అది తెచ్చుకోవటానికి. నేను మాత్రం స్పీడ్గా వెళ్ళలేను, ఎక్కడ సందులు గొంతుల్లో దాక్కుంటాను, అంతవరకే. కానీ చిన్నది తప్పించుకోవటం మాత్రమే నాకు తెలుసు, కానీ నేను ఎదగలేకపోతున్నాను కదా అని చెప్పింది. అప్పుడు వెంటనే పక్షి అందంట, అదే పిచ్చుక, నీకు తెలుసా భూమిలో బొంగు చెట్టు ఉంటది కదా, ఆ చెట్టుది చిన్న కొమ్మ పాతుతారంట. ఆ పాతినప్పుడు ఆ ముడుసులోంచి వేరు 5 సంవత్సరాలు పడుతుందంట కింద భూమిలోకి వెళ్తాయి. అప్పుడు ఆ వేరు వెళ్ళాక చిగురిస్తుంది పైకి. ఆ చిగురించినప్పుడు ఒక్క సంవత్సరంలో పైన 70 అడుగులు ఎత్తు ఎదిగిపోతుందంట. అంటే 6వ సంవత్సరంలో ఉన్నత స్థానంలోకి వచ్చేస్తుంది, అన్ని చెట్ల కంటే పొడవైపోతుంది. దాన్ని చూసి నువ్వేం నేర్చుకున్నావు, ఎప్పుడైనా నేర్చుకున్నావా అని. అప్పుడు అవును కదా, చాలా చెట్లను చూస్తాము, ఆ చెట్టు మాత్రం చాలా స్పీడ్గా ఎదిగిపోతుంది అంటే, అవును, దాని బలం అంతా భూమిలోనే ఉంటది, అందుకే లోపల బొంగంతా ఖాళీగా ఉంటది. దాన్ని చాలా వాటికి ఉపయోగిస్తారు. అది ఎవరికి నీడనివ్వలేదు ఎక్కువ, ఎందుకంటే దాని నిండా ఉన్న రెక్కలు గాని అవి కుచ్చుకుపోతూ ఉంటాయి. కానీ అది అనేక మందికి భారం కాకుండా అనేక మందికి సహాయం చేస్తూ ఉంది కదా. అందువల్ల దాన్ని ఎదుగుదల చూడు, ఒక్క సంవత్సరంలో ఎంత ఏపుగా ఎదిగిందో అని కుందేలుకి చెప్పినప్పుడు, అవును కదా, నీలో కూడా ఏదో ఉండే ఉంటది, నువ్వు అసహనంగా ఉండొద్దు అని పిచ్చుక కుందేలుతో చెప్పిందంట. అప్పుడు కుందేలు ఆలోచించిందంట, నిజమే, నాలో కూడా ఏదో ఉంది అని. ఇలా ఎందరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరి కోసం నేను ఒక మాట చెప్తాను. నేను చేయలేను, చేత కాదు, నాకేమీ తెలీదు అని నిరాశ పడే కంటే, అసలు నేను చెయ్యగలిగింది ఏముంది అని ఆలోచించారనుకో, ప్రతి మనిషికి ప్రతిదీ సాధ్యమే. ఎందుకంటే చెయ్యలేను అనుకున్న వాడికి ఎప్పటికీ ఏమీ చేయలేడు, చెయ్యగలను అనుకున్నవాడు ఎక్కడ పడేసినా, చెత్తలో పడేసినా కూడా అది ఉపయోగకరంగా మార్చేస్తాడు. ఎలా అంటే, ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి కొంత చెత్తని కొన్ని దేశాల వారికి పంపిస్తారంట. వాళ్ళ దేశంలో మరుగు చేయలేక కొన్ని దేశాలకి ట్రక్కులతో పంపించేస్తారంట. ఆ చెత్తలోంచి వ్యర్థాలు తీసి ఇప్పుడు అనేకమైనవి తయారు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు చెత్త వేస్ట్ అని పాడేసేవాళ్ళు గొప్ప, ఆ చెత్త వ్యర్థాల్లోంచి అనేక రకాల ఉపయోగకరమైనవి తీసేవాళ్ళ గొప్ప అంటే, ఎవరి జ్ఞానం వారిది. వాళ్ళు వేస్ట్ అనుకున్నారు, పాడేశారు. వీళ్ళు వేస్ట్ కాదనుకున్నారు, దాన్ని బాగు చేస్తున్నారు. దాని నుంచి అనేక వస్తువులు తయారు చేస్తున్నారంట ఆ వ్యర్థంలోంచి. ఇది తెలిసినప్పుడు అనిపించింది, ఇక్కడ వ్యర్థం అనేది ఏదీ లేదు. నిజం చెప్పాలంటే ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగించుకున్నంత, జ్ఞానం ఉన్నవాడికి జ్ఞానం ఉన్నంత. నాకేది చేత కాదు, నేను చదువుకున్నాను, ఉద్యోగం వస్తే చేస్తా, లేకపోతే ఇంట్లో తిని కూర్చుంటా అనుకునేవాడు అలాగే ఉంటాడు. నేను ఇది చేస్తూ కూడా ఉద్యోగం చేయగలను అనేవాడు పార్ట్ టైం చేస్తాడు, ఫుల్ టైం చేస్తాడు.
ఇప్పుడు మన పిల్లలు విదేశాలు వెళ్ళారు, ఇక్కడ అమ్మ చేతి వంట తింటూ హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ కాలేజీకి వెళ్ళొచ్చిన పిల్లలు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వంట చేసుకుంటున్నారు నీట్ గా. మళ్ళీ నడిచి కాలేజీలకు వెళ్తారు, నడిచి ఉద్యోగాలకు వెళ్తారు. 1 కిలోమీటర్ కాదు, 2 కిలోమీటర్లు కాదు, 3-4 కిలోమీటర్లు నడుస్తారు. ఎందుకో తెలుసా? వీళ్ళకి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకి వెహికల్స్ ఉండవు. అక్కడ వెహికల్ ఎక్కాలంటే చాలా ఛార్జ్ అవుతుంది. ఆ ఛార్జీ పెట్టుకోలేక కొని కాలేజీ దగ్గరలో రూమ్ తీసుకుందామంటే చాలా అద్దె కట్టాల్సి వస్తుంది. అలా అని కొంచెం దూరంగా తీసుకుంటే నడవలసి వస్తుంది. అన్నిటికీ సిద్ధపడిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు ఏమి సాధించాము అన్నది కాదు, ఇక్కడి నుంచి ఏమి సాధిస్తామని వారిలో ఉన్న పట్టుదల అన్నమాట. ప్రతి మనిషికి పట్టుదల అనేది ఉండాలి. ఏదైనా చెయ్యగలను అనే ఆలోచనలోనే మనం ముందుకు సాగాలి. నేనన్న దాంట్లో ఒక్క పాయింట్ మాత్రం నిజం. నాకు చేత కాదు అని కూర్చుంటే ఏది చేత కాదు. నేను చెయ్యగలను, నాకు ఓపుకుంది అనుకుంటే ఏదైనా సాధించగలను. ఇప్పుడు ఒక మనిషి 50 సంవత్సరాల వయసులో బరువులు ఎత్తాలంటే చాలా కష్టం. అందులో ఆడవాళ్ళు 40 సంవత్సరాల నుంచి వీక్ అయిపోతూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి పట్టుదలతో 50 సంవత్సరాలు వచ్చాక ఇప్పుడు కప్పు గెలుచుకుంది, మెడల్ గెలుచుకుంది అంటే తనలో ఏదో తెలియని పట్టుదల ఉందన్నమాట. అంటే వయసుతో పని లేదు ఇక్కడ. మనం సాధించాలి అంటే వయసుతో పని లేదు. మనం చేయాల్సింది ఒక్కటే, నేను ఈ పని చేయగలను అని మనం ఆధారపడాలి ఆ పని మీద. ఎలా? నాకు ఓర్పున్నంత వరకు నేను ఈ పని చేయాలి, నేను ఖాళీగా కూర్చోకూడదు అనుకున్న వాళ్ళు ఎప్పుడు పని చేయగలరు. అమ్మో నా వల్ల కాదమ్మా, నేను ఇది చేయలేను అన్న వాళ్ళు ఎప్పటికీ ఏ పని చేయలేరు. చదువుకోవటం కూడా ఒక 70 ఏళ్ళ ముసలాయన 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారంట. నేను అది విన్నప్పుడు చాలా సంతోషపడ్డా. ఆయనకి చిన్నప్పటి నుంచి కోరికంట 10th క్లాస్ చదివి పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళాలని. ఇప్పుడు ఆ తాతగారు కాలేజీకి వెళ్తారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారంటే ఆ స్టూడెంట్స్ అందరూ ఆయనకి సన్మానం చేశారు. ఎందుకో తెలుసా? సంవత్సర కాలం వారితో పాటు ఆయన క్లాస్ లో కూర్చున్నారు. అది కూడా వాళ్ళ మనవడి క్లాస్ లో. మనవడు ఆశ ఉందని చెబితే తనతో పాటు తాతయ్యని కాలేజీలో జాయిన్ చేస్తాకి ఎంతమందిని ఒప్పించాడంట. ఒప్పించి కాలేజీలో జాయిన్ అయితే ఇప్పుడు ఆ తాతయ్య 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో మనవడితో పాటు చక్కగా పాస్ అయ్యాడంట. ఇప్పుడు ఆ తాతగారు చాలా సంతోషపడుతున్నారు. మనవడు అంటే ముత్త మనవడు అనమాట, మనవడి కొడుకు అనమాట. ఆయనకి 70 ఏళ్ళు పైన ఉన్నాయి. మనవడి కొడుకు అనమాట. అంటే ఆలోచించండి ఆయన పట్టుదల ఎలా ఉందో. నిజం చెప్పాలంటే కళ్ళు కూడా కనపడవు కదా, అసలు వెళ్ళలేరు కదా. అలాంటి వయసులో రోజుకి 8-9 గంటలు స్కూల్లో కూర్చొని చదువుకున్నారంట తాతయ్య. ఆయన ఏం సాధిస్తారు అన్నది కాదు, ఆయనకు ఆ మైండ్ లో 10th క్లాస్ చదువుకోలేకపోయానే, కాలేజీకి వెళ్ళలేకపోయానే అని మనసు ఉండిపోయింది కాబట్టి మనవడి ద్వారా ఆ కోరిక తీర్చుకున్నారు. ఇంతే, పట్టుదల ఉంటే ఏ వయసు కూడా అక్కడ అక్కర్లేదు. వయసుతో పని లేదు. మనకి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవటానికి ఎవరి కోసమో మనం త్యాగం చెయ్యక్కర్లేదు. ఇక్కడ మనం చేసేది తప్పు కానప్పుడు ఏదైనా చెయ్యొచ్చు. దేవుణ్ణి అడగాలి, నాకు ఈ వయసులో ఈ కోరికలు వచ్చినాయి, నేను ఇది చేయగలనా, లేదా నాకు సపోర్ట్ చేయదండి అని అడిగితే అది ఒకవేళ దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. అంటే మానవత్వ విలువలు పెంచుకోవటం అన్నమాట. మన ఇండియన్స్ కి ఇలాంటి చాలా సాధ్యమైనవి ఉన్నాయి. అసాధ్యాలను కూడా సుసాధ్యాలుగా మార్చేస్తూ ఉంటారు. జ్ఞానంగా ఉంటారు. నిజం చెప్పాలంటే ఒక బైక్ తో ఒక మోటార్ తయారు చేసినట్లుగా అవి ఇవి పెట్టి ఏదో ఒకటి ఉపయోగకరంగా ఒక నీళ్లు తోడేస్తున్నారు, ఒక బైక్ రన్నింగ్ చేస్తూ నీళ్లు తోడేస్తున్నారు, లైట్లు వెలిగిచ్చేస్తున్నారు, మరి వింత వింత వస్తువులు తయారు చేసేస్తున్నారు. ఇవన్నీ మనవలకే సాధ్యం. ఇంకా వాటర్ బాటిల్స్ తో
నీళ్ళ మీద నడిచేయటం ట్రై చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ కాళ్ళకు కట్టేసుకొని నీళ్ళ మీద నడుస్తున్నారు. చూడండి, అసాధ్యమైన పనులన్నీ ఈజీగా చేసేస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ బ్రెయిన్ ఉపయోగిస్తున్నారు. ఈ రీల్స్ కోసమే చేయనివ్వండి, దేనికోసమైనా ఒక ట్రై చేస్తున్నారు కదా. ఆ ట్రైలో వాళ్ళకి పేరు రావచ్చు. ఒక అబ్బాయి వింత వింత డ్రెస్సులు వేసుకొని, నిజంగా చాలా పేద కుటుంబం. అబ్బాయి రీల్స్ మొదలు పెట్టినప్పుడు చాలా పేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే చిన్న పూరు గుడిసె. ఆ గుడిసెలోంచి ఒక చిన్న ఫోన్ తో తయారు చేసుకునేవాడు ఫస్ట్ లో రీల్స్. ఇప్పుడు తను సంపాదించిన ఆ రీల్స్ తో సంపాదించిన దాంతో చక్కగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకొని, నన్ను ఎందరైతే ఎక్కిరిచ్చారో వాళ్ళ ముందు నేను పైకి వచ్చానని అబ్బాయి సంతోషంగా. ఇప్పటికి తన రీల్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్ గా ఉంటాయి. దేనితో వస్త్రాలు తయారు చేసుకోవాలి అన్నది కాదు, ప్రతి వస్తువుతో వస్త్రాల్లా తయారు చేసుకుంటాడు. అంటే తనకి చేతనైంది తను చేసేసుకుంటాడు. ఆ రీల్ సక్సెస్ అయిపోతుంది. తను అందులో సక్సెస్ అవుతున్నాడు. అంటే తనని తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదేంట్రా, ఇదేం పిచ్చిరా అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ తనకి ఆలోచన, ఒక జ్ఞానం, నేను ఇలా ఇది చేయగలను కదా, అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చగలను కదా, నాకు ఇది వచ్చు కదా, ఎవరేమనుకుంటే నాకెందుకు. ప్రతి వస్తువుతో అసలు డ్రెస్ తయారు చేసేసుకుంటాడు. వింతగా ఉంటది. కానీ తనకు ఒక పేరు వచ్చింది. గోల్డెన్ మెడల్ బాక్స్ రావాలంటే చాలా కష్టపడాలి. అబ్బాయికి వచ్చింది. అంటే చూడండి, అలా చాలా మంది ఉన్నారు. అంటే నేను పొగడతలేదు వారి జ్ఞానాన్ని. అంటే అది చిన్నదే, కానీ దాన్ని పెద్దగా చేసుకోటానికి చాలా కష్టపడి ఉంటాడు కదా. ఆ స్థాయికి రావాలంటే ఒక పూరి గుడిసెలోంచి, వాడికి ఏం తెలీదు నిజంగా చెప్పాలంటే, ఎక్కువ చదువుకోలేదు కూడా. వాడు చదువు నాలెడ్జ్ కాదు అక్కడ, వాడుకున్న ఉపయోగించుకున్నాడు అంతే బుర్రని. అలా మనం కూడా ఏ విషయంలో కూడా ఇది నాకు చేత కాదు, ఇది నాకు తెలియదు అని చెప్పకండి. ఎక్కడ ట్రై చేయండి. ప్రతి విషయాన్ని ట్రై చేయడం నేర్చుకోండి. మనం ఒక ఉద్దేశంతో మొదలు పెట్టాలి. ఏదైనా మొదలు పెట్టేటప్పుడు అది దేవుడి మీద భారం వేయాలి. ఇదిగో నేను తండ్రి, నేను ఈ పని చెయ్యాలనుకుంటున్నాను, ఇది నేను చేయగలనో లేదో నాకు తెలియదు. నీవు నా ముందుంటే నేను తప్పకుండా చేయగలను, నీవు నా తోడుంటే నేను ఎక్కడికైనా నడవగలను అని అడుగు ముందు పెట్టండి. దేవుడు మీకు తప్పనిసరిగా తోడుంటాడు. ఒకవేళ తండ్రి ఇది నీ చిత్తం కాదేమో, నాకు ఇది మేలుకరంగా లేదేమో అని అడగండి. ఒకవేళ అది మేలుకరంగా కాదు అంటే మీ దరిదాపుల్లో కూడా అది రాదు. ఎందుకంటే దేవుడి చిత్తం అది. మీ దరిదాపుల్లోకి రాలేదు అంటే అది దేవుడి చిత్తం కాదని అర్థం చేసుకోవాలి. ఇంక దాని గురించి ఆలోచించొద్దు. నెక్స్ట్ ఏంటనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక్కొక్కరు పరిచయం అవుతూ ఉంటారు. కొత్త కొత్త వాళ్ళు, మనకు తెలియని వారు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు. మనకు అసలు వాళ్ళతో ఏ సంబంధం ఉండదు, కానీ పరిచయం అవుతారు. వాళ్ళు నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు. వారితో ఎలా మాట్లాడతాం అంటే మనసు విప్పి అన్ని మాటలు మాట్లాడేసుకుంటాం. వారికి మనకి ఏదో అనుబంధం ఉన్నట్లుగా. వారిని చూడము కనీసం, వారితో మాట్లాడము, ఓన్లీ చాట్ చేస్తాం. అందరూ స్నేహితులు అయిపోతూ ఉంటారు. అలానే అందరూ స్నేహంగా ఉంటారా? వారు ఏదో ఆశిస్తూ ఉంటారు, కానీ అందులో ఒక్కళ్ళిద్దరు ఉంటారు బెస్ట్. ఏది ఆశించకుండా మన దగ్గర ఏది కావాలనుకోకుండా ఉంటారే, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. ఒకళ్ళ దగ్గర ఆశించకుండా ఉన్నవాడు బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. ప్రతి విషయానికి ఆశిస్తాడే, వాడిని కొంచెం దూరం పెట్టాలి. ఎలా దూరం పెట్టాలో తెలియదు మనకి, కానీ మనకి కూడా కొన్ని కొన్ని విషయాల్లో మంచి అనిపిస్తుంది, కొన్ని కొన్ని చెడ్డగా అనిపిస్తాయి. అలాంటి దూరం పెట్టుకోవటం చాలా మంచిది. దయచేసి ఏమీ అనుకోకండి. మనం ఎలా ఉండాలో నేర్చుకుందామని మీతో పాటు నేను కూడా నేర్చుకోవచ్చు. నాకు కూడా మంచి జరగాలని ఇలాంటి విషయాలు చెప్పాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.